నమస్కారం అండి. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారాలమ్మ జాతరకు అంకురార్పణ జరిగింది. గుడి మెలిగే కార్యక్రమంతో ఈ జాతరకు అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమం జాతర కంటే 2 వారాల ముందే జరుగుతుంది. మొదట పూజారులు ముందుగా వాళ్ళ ఇండ్లను శుద్ధి చేసుకొని మేళ తాళాలతోటి సమ్మక్క గుడికి పోయి అక్కడ మొత్తం అలికి ముగ్గులేసి అమ్మవారిని పూజించి పూజలు చేస్తారు. తర్వాత పక్కనే కన్నపల్లిలో ఉన్న సారాలమ్మ గుడికి కూడా పోయి అక్కడ కూడా అలికి ముగ్గులేసి దేవతను పూజించి పూజలు చేస్తారు. తర్వాత పగిడిద్దరాజు గోవిందరాజు ఆలయాలను కూడా అలంకరించి దేవతామూర్తులకు పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం అంతా 2 వారాల ముందు, జాతరకి 2 వారాల ముందు మొదలవుతుంది. దీన్ని గుడి మెలిగే కార్యక్రమం అంటారు. తర్వాత అసలు జాతర అనేది 21వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్య జరుగుతుంది. 21వ తారీఖు రోజు సారాలమ్మని కన్నెపల్లి నుంచి తీసుకుని వచ్చి గద్దె మీద కూర్చోబెడతారు. ఇక 22వ రోజు సమ్మక్కని ఆ చిలకలగుట్ట నుంచి గద్దె తీసుకొని వచ్చి గద్దె పైన కూర్చోబెడతారు. 23వ రోజు ఈ వనదేవతలు అందరికీ దర్శనమిచ్చి వారి కోరికలు తీరుస్తారు. ఇక 24వ తారీఖున ఈ వనదేవతలిద్దరూ వనప్రవేశం చేస్తారు. ఈ విధంగా మాఘశుద్ధ పౌర్ణమి రోజు మొదలైన ఈ కార్యక్రమం అనేది, ఈ జాతర అనేది 24వ తారీఖున ముగుస్తుంది. సమ్మక్క సారాలమ్మ జాతర తెలంగాణలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.